ఆడే తింటది. అట్లనే ఆవు మాంసం తింటదా? అది గడ్డే తింటది. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటాడంటే పుట్టుకతోనే ఎట్లున్నాడో అట్లనే ఉంటాడు. కానీ మారతాడా? మారడు. తిరుపతి వెంకన్న స్వామిని మొక్కేతందుకు పోయిండమ్మా. పొద్దుగాల ఏగిలు వారకు ముందుకే దొరగారు పంచగట్టుకొని బయలుదేరిండు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులు వేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తిట్టే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే వెంకన్న స్వామికి ఎన్నడు అక్కడికి రాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. వివిఐపిని నేను దర్శనం చేసుకోవాలని ఈ దొరవారు దరఖాస్తు పెట్టుకుంటే టీటీడోలు సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుదేరిండు. ఇదే ముక్కునాలకు రాసిన ఒడవని తప్పంచే జగనాలు ఇంటుండే మనుషులు చూడుండ్రి వెంకన్న స్వామి గుడిలో ఎట్లా హల్చల్ చేస్తున్నారో. దర్శనం చేసుకునే తందుకు చిన్నపాటే లోపలికి పోతే వీళ్ళని కూడా తోలియాలన్నట. ఆడ గేట్ కాడు ఉన్న వాళ్ళతో పంచాది సెక్యూరిటీని వంపరా లోపలి. కానీ ఈయన ఏ పాటి మొనగాడని ఈయనకు పక్కపొంటి వాళ్ళు తిట్టుకుంటుండగానే వాళ్ళని అవతలికి నూకేసి లోపలికి కురికిండ్రు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తిరుపతి గుడిలో సెక్యూరిటీ అవసరం ఉన్నదా? ఈయన చేసిన పాపాలేమన్నా యాడ్ చేసుకొని మీద వాడు కొడతాడా? 7 కొండల వాడు. వెంకన్న స్వామి నుంచి జగన్ కు ముప్పు ఉన్నదా, జగన్ నుంచి వెంకన్న స్వామికి ముప్పు ఉన్నదా అనేది మీరే చెప్పాలిగా. 7 కొండలను 3 కొండలు చేయ చూసిన గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారి భక్తి పాలన అప్పట్లో చూస్తేనే అర్థమైంది. వెంకన్న స్వామికే రక్షణ కరువైనప్పుడు జగన్ స్వామికి జనం ఎంటెందుకు? మేము ఏ గుడికి పోయినా చెప్పులు వేసుకొనే పోతాం. ఏ